జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకి జై. అందరికీ జై గురు. క్షరపురుషుని లక్షణం ఎట్లుంటుంది, అక్షర పురుషుని లక్షణం ఎట్లుంటుంది, ఉత్తమ పురుషుని లక్షణం ఎట్లుంటుంది, పుణ్యోదయ పురుషుని లక్షణం ఎట్లుంటుంది, పుణ్యపురుష లక్షణం ఎట్లుంటుందని మనం విచారిస్తున్నాం. ఇప్పుడు క్షరపురుషుడు, క్షరము అంటే ఈ 96 తత్వాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ శరీరం నశించిపోయేటువంటిదంతా కూడా క్షరము అంటారు. క్షరపురుషుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ శరీరమే నేను అని ఉండేవాడు క్షరపురుషుడు. వీడు దేవుని వేరుగా చూస్తాడు. దేవుని కంటే ఒక లోకం ఉండాలి, ఆయనకు భార్య పిల్లలు కూడా ఉండారు. దృష్ట శిక్షణ, శిక్ష రక్షణ, సంహారం కొరకు ప్రతి యుగములో పరమాత్మ అవతరిస్తుంటాడని, నేను చేసుకున్నటువంటి పాపపుణ్యాలే నాకు ఆధారమని, పుణ్యం చేస్తే అంటే పుణ్యకార్యాలు చేస్తే నేను సుకుమార శరీరం ధరించి స్వర్గసుఖాలు అనుభవిస్తాను, పాపాలు ఎక్కువ చేస్తే యాతనా శరీరం ధరించి యమలోకం పోయి అనేక బాధలకు లోనవుతాను. కాబట్టి పరమాత్మ నాకన్నా వేరుగా ఉన్నాడు. సాలోక్య, సామూప్య, సారూప్య, సాయుజ్య, సాయిష్ట ముక్తులు ఉన్నాయని, సృష్టి చేసి సృష్టికర్త ఉన్నంత వరకు నాకు జీవన్ముక్తి లేదని, నాకు జనన మరణాలు ఉన్నాయి, ప్రతి ఒక్క జన్మ నేను ఎత్తాల్సిందే అని ఈ బాధలు పడేవాడు క్షరపురుషుడు అంటారు. కానీ వీడు కొంతకాలం ఇట్లుండి గురువు దగ్గరికి పోయినప్పుడు గురువుగారు అస్తమస్తక సంయోగం ద్వారా త్రివిధి దీక్షల చేత, నాయన నువ్వు క్షరపురుషునివి కాదు, నువ్వు అక్షర పురుషునివి అంటాడు. అక్షర పురుషుడు అంటే క్షరము నశిస్తాదిరా, నువ్వు శరీరం కాదు, నువ్వు నశించినటువంటి అక్షర స్వరూపునివి అంటాడు. మరి ఈ అక్షర స్వరూపుడే అన్నీ చేస్తున్నాను నాయన, ఎక్కడ దేవుడు లేదు, ఈ అక్షర పురుషుడే దేవదేవుడు అని చెప్పి, అందుకే మనకు భాగవత కృష్ణ ప్రభు స్వామి అంటాడు, ఆటాడి ఆడకుండం ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు, ఆటాడు ఎరుక ఎనియడి ఆటాడించటి వాడు అతడేర కర్త, అంతటికి అచలమకర్త, చేటు పాటలు రొంటి చేయవచ్చు ఫలము, ముమ్మాటికి అనుభవించి మరణా జననము పొంద అంటాడు. అంటే ఆటాడి ఆడకుండం ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు. ఇప్పుడు మనలో జ్ఞాన శరీరము, కర్మ శరీరం అని రెండు పద్ధతులు ఉంటాయి. జ్ఞాన శరీరం అంటే సూక్ష్మదేహము, కర్మ శరీరం అంటే స్థూల శరీరం. ఈ జ్ఞాన శరీరము కర్మ శరీరంతో జతగట్టి ఈ జాగ్రత్త అవస్థలో అన్ని ఆటలు ఆడుతుంది. ఇది రాజు అవుతుంది, మంత్రి అవుతుంది, సేవకుడు అవుతుంది, బిచ్చగాడు అవుతుంది. అట్లనే తల్లి దగ్గర తండ్రి దగ్గర ఒక ఆట ఆడుతుంది, భార్య దగ్గర ఒక ఆట, భర్త దగ్గర ఒక ఆట, పిల్లల దగ్గర ఒక ఆట, ఇంకా మనవరాల దగ్గర ఒక ఆట, మనవల దగ్గర ఒక ఆట, ఇట్లా అన్ని ఆటలు ఆడుతుంది. ఎప్పుడు ఈ జ్ఞాన శరీరము కర్మ శరీరంతో జతగట్టినప్పుడు. ఇట్లా రాత్రి 9, 9:30, 10 గంటలు అయ్యే తలికి ఈ జ్ఞాన శరీరము కర్మ శరీరాన్ని వదిలేస్తుంది. వదిలేసి అది రెండో ఆట ఆడుతుంది. అందుకే ఆటాడి ఆడకుండను ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే, ఈ మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు. అంటే పొగులు ఏ ఆట అయితే ఆడిందో జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో మళ్ళా రెండో ఆట ఆడుతుంది. ఇట్లా ఆట ఆడించేవాడు ఎవరు కర్త అంటే అతడే ఎరుక ఎనియేడి. ఆ ఎరుకే నేనే ఈ రెండు ఆటలు ఆడుతున్నాను నాయన. జాగ్రత్త అవస్థలో 25 తత్వాలను ఆధారం చేసుకొని నేత్రస్థానంలో విశ్వ పరిపాలన చేసేది నేనే. స్వప్న అవస్థలో 17 తత్వాలను ఆధారం చేసుకొని అక్కడ స్వప్న అవస్థ అనుభవిస్తాండేది నేనే. ఇట్లా ఆటాడి ఆడకుండా ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు, ఆటాడు ఎరుక ఎనియడి ఆటాడించేవాడు అతడేర కర్త. ఇట్లా ఎరుకనేవాడే ఈ కర్త. ఇట్లా మనకు అక్షర పురుష స్థానం ఇట్లా ఉంటుంది నాయన. ఈ అక్షర పురుషుడేరా అన్నీ అనుభవిస్తాడేది, ఈ క్షరంతో జతగట్టి అన్ని ఆటలాడేది ఇతనే, మళ్ళీ స్వప్నావస్థ అనుభవించేది కూడా ఇతనే అని చెప్పి, ఈ అక్షర పురుషునికి మరణం లేదురా, ఇతనికి జనన మరణాలు అనే భావం లేదని చెప్పి ఇతను నశించినటువంటి వాడని ఇట్లా క్షర అక్షరాలు రెండు చెప్తాడు.
ఇంకా కొంతకాలం పోయిన తర్వాత మనకు ఉత్తమ పురుష స్థానాన్ని చెప్తాడు గురువుగారు. ఈ క్షరాన్ని అక్షరాన్ని రెండింటిని ఎరిగే స్వరూపం నాయన నీవు. ఇది క్షరము, ఇది అక్షరము, ఇది ఆత్మ, ఇది అనాత్మ అని రెండింటిని ఎరిగే స్థానం నువ్వు. ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు అంటే కేవలం చైతన్య స్వరూపం. ఆయనకి ఏమీ ఉండవు, ఇంకా ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన ఎట్లా ఉంటాడు? ఈశ్వర సర్వభూతానం అభేదంతో ఉంటాడు, భేదము ఉండదు అతనికి. అంటే ఈశ్వర సర్వభూతానం అన్ని భూతాల యొక్క స్వరూపము ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వరుడు నేనై ఉంటాడు, నేనని ఉంటాడన్నమాట. ఎందుకంటే మమాత్మ సర్వభూతాత్మ మన్నాద శ్రీ జగన్నాథ మగ్దురు శ్రీ జగద్గురు అని ఇక్కడ సర్వజీవుల యొక్క స్వరూపం నేనేనని ఉండేవాడు ఆయన. ఆయన చైతన్య స్వరూపంగా ఉంటాడు. ఇట్లా ఉత్తమ పురుష స్థానము ఉండి ఆయనకు పుణ్యోదయం అవుతుంది. ఏ చైతన్య స్వరూపం నేను, అన్ని జీవుల్లో నేనే ఉన్నాను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఉత్తమ పురుషునికే పుణ్యోదయం కలుగుతుంది. ఎట్లా? 84 లక్షల జీవోపాధుల్లో జనన మరణాలు నేనే అనుభవిస్తున్నాను, అన్ని బాధలు నాకే ఉన్నాయి. ఎందుకంటే శరీరంతో జతగట్టి శరీర సంసారము, ఇంద్రియాలతో జతగట్టి ఇంద్రియాల సంసారము, అంతరేంద్రియాలతో జతగట్టి అంతఃకరణ సంసారము, అతని 84 లక్షల జీవోపాధుల్లో అన్ని ఉపాధుల్లో నేనే ఉండా కాబట్టి నాకు అక్కడ ఘోర సంసారం కనబడిందని ఇట్లా తన పుణ్యం ఉదయించి తన పుణ్యోదయమున పుణ్యపురుషుని చేరుతాడేనా. ఇవన్నీ సాధించేదానికి ఒక సాధన ఉంటే చెప్పండి మహానుభావ అని పుణ్యపురుషుని దగ్గరికి పోతాడు. పుణ్యపురుషుడు ఎట్లుంటాడు? గురుగురు బోధల చేతన్ పరిపూర్ణము నెరిగి ఎరుక బాసి ఉంటాడు ఆయన. అంటే ఆయనకు పాపము కానీ పుణ్యము కానీ బంధము కానీ మోక్షము కానీ నరకము కానీ స్వర్గము కానీ జననము కానీ మరణము కానీ ఇట్లాంటి ఏమీ ఉండవు. ఇవన్నీ దేని మీద ఆపాదించబడతానయో దాని ఇడిసి ఉంటాడు ఆయన. ఎందుకంటే పుణ్యం అనేది పరిపూర్ణ బోధలో చివరి మెట్టు. పరిపూర్ణ బోధను పొందిన తర్వాత ఇంకా పొందబడేకి ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఇట్లా గుప్తంగా చెప్తున్నాను, ఇది వీటి మీద చాలా టైం పడుతుంది. కాబట్టి ఇట్లా ఆయనకు ఏమీ లేవయ్యా, బంధము లేదు, మోక్షము లేదు, నరకము లేదు, స్వర్గము లేదు అటువంటి వాడు. ఎందుకంటే అశరీర స్థితిలో ఉంటాడు ఆయన. ఎరిగే శరీరం ఏమీ లేదని ఉండే స్వరూపుడైన ఆయన పుణ్యపురుషుడు. ఆయన దగ్గరికి పోయి వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి బోధే పరిపూర్ణ బోధ. అంటే పరమ పురుషుని గురించి విచారిస్తారు. పరమ పురుషుడు అంటే పరిపూర్ణ బోధ. ఇట్లా పుణ్యోదయ పురుషుడు పుణ్యపురుషుని దగ్గరికి పోయి బోధా చేయము మా బోంట్లాకు మాలాంటి వాళ్లకు అని ఈయన అడిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య విచారించే బోధే మనకు పరిపూర్ణ బోధ. అక్కడి నుంచే మనకు కందపద్యాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట.